హాయ్, వెల్కమ్ టు మై వంటింట్లో సైన్స్ ఛానల్. నేను మీ అరుంధతి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను పిల్లలకు ఇష్టం కాని కూరగాయ అంటే మీకు అర్థమై ఉంటుంది, కాకరకాయ. కానీ కాకరకాయను ఒక పద్ధతిలో వండితే మా పిల్లలు కూడా ఇష్టపడతారండి. నేను ఈ రోజు మీకు కాకరకాయ కారపొడి పరిచయం చేస్తున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, పదండి వంటింట్లోకి. చూశారు కదా, కాకరకాయ కారపొడి. ఇది పిల్లలకి కాదు పెద్దలకి అందరికి ఇష్టం. చపాతీ, రైస్, దోశ ఎల్లకైనా మనకు బాగుంటుంది. మరి కాకరకాయ కారపొడి రెసిపీ పరిచయం చేశాను. మరి హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలియాలి కదా, నేను పక్క చాట్లో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా, ఒక కొత్త రెసిపీ మరియు హెల్త్ బెనిఫిట్స్. మరి ఇంకేముందండి, నేను ఒక చెప్తున్నాను ప్రతిసారి ఒక ఐడియా, చిట్కా ఏంటంటే వంటలలో కాస్త ఉప్పు ఎక్కువైపోతే మనకు తినలేము అసలే కదా. మరి దానికి ఒక చిట్కా ఏంటి అంటే, ఒక ఆలుగడ్డని ఉడకబెట్టేసి ఆ ఆలుగడ్డ పొట్టు తీసేసి మీరు కావాలంటే చిరిమినా పర్వాలేదు, లేదా ఆలుగడ్డను ఇట్లా కట్ చేసి అందులో వేయండి. వేసేస్తే మీకు ఉప్పు తగ్గిపోతుంది. మరి ఆలుగడ్డ కూడా బాగుంటుంది తినడానికి. బాగుంది కదండి ఐడియా. మరి ఒక కొత్త రెసిపీ మరియు హెల్త్ బెనిఫిట్స్ మరియు ఐడియా. మరి మీరు చేయాల్సిందల్లా నా వంటకాలు నచ్చితే మీకు లైక్ చేయాలి, షేర్ చేయాలి, మరియు కామెంట్ చేయాలి, మరియు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే కామెంట్ రూపంలో మీరు నాకు సలహాలు ఇస్తే నేను మరింత ఉత్సాహంతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.